నిలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి 11 వరకు చదువుతాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడనను సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. క్రొత్త నిబంధన అంతటికీ ఆధారమయ్యున్న మాట ఇది. ది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. క్రైస్తవ భక్తికి ఆధారము విశ్వాసమే. దేవుడు చూచేది అంతరంగము, మానవుడు చూచేది పైరూపము, వాని క్రియలు. ఆ క్రియ గొప్పది కాదు, కానీ ఆ క్రియ వెనుక ఉన్న ఉద్దేశము గొప్పది. లోకములో మనుషులు అన్నదానం చేస్తారు. ఎందుకో తెలుసా? బీదలను ప్రేమించి కాదు, వారికి పుణ్యం వస్తుందేమో అనే స్వార్థంతో. గమనించారా ఈ తేడా? అన్నదానం ఎందుకు చేస్తున్నారు? పుణ్యం వస్తుందని. నిజంగా వాళ్ళు పేదవాళ్ళ మీద జాలితో, ప్రేమ కనికరంతో కాదు. ప్రజలు అబ్బా ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ చారిటీ లేక ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ఎంత గొప్పవాడు అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు అనుకునేది ఏంటి? ఓహో, నువ్వు ఏ ఉద్దేశంతో వీటిని చేస్తున్నావు అంటే అతని తప్పిదములన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొన్ని నీతి క్రియలేవో చేస్తున్నాడు. లోకమంతా అంతే. దేవుడు వాళ్ళను క్షమిస్తాడేమో అనుకొని వారు దేవుని ముఖాన్ని ఏదో పడేస్తున్నారు, 4 కానుకలు. వాళ్ళ ఉద్దేశం ఆయనకి ఇచ్చేదేదో ఆయనకి ఇచ్చేస్తే ఇక ఆయన మన జోలికి రాడు, మనల్ని చంపడు అనుకుంటున్నారు. లోకములో ప్రజలందరూ మనం చేసే పనులే చూస్తారు. అయితే దేవుడు మన క్రియల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన చూస్తాడు. విశ్వాసము అంటే మన హృదయములో మనం అనుకునే విషయము. సో పౌలు గలతీ 3వ అధ్యాయంలోను, రోమా పత్రిక 4వ అధ్యాయంలోను ఒక మనుషుడు తన హృదయములో ఉద్దేశించిన ఉద్దేశాలను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడి దేవుని ఆశీర్వాదానికి వారసుడవుతాడు. కానీ అతని క్రియలను బట్టి ఎవడు దేవుని మెప్పును పొందడు అనే ప్రాథమిక సత్యాన్ని పౌలు ఈ 2 గ్రంథాల్లో రాస్తున్నాడు. గలతీ 3, రోమా 4. కానీ బహు తక్కువ శాతం మనుషులు వీటిని గ్రహించారు. మనం 3వ అధ్యాయం ప్రారంభంలో గలతీలో ఉన్న విశ్వాసులను
ఓ అవివేకులైన గలతీయులారా అని చెప్తున్నాడు. వివేకము, అవివేకము. వివేకం అంటే ఏంటి? విషయాన్ని చక్కగా తెలుసుకోవడం. అవివేకం అంటే అయోమయంగా ఉండడం. ఎందుకు వారిని అవివేకులు అని తిడుతున్నాడంటే, వారు 2వ వచనంలో వారు తప్పు బోధకుల భ్రమలో పడిపోయారు. తప్పు బోధకులు ఎప్పుడు క్రియలు చేయమని చెప్తారు. సత్యవంతులైన బోధకులు ఎప్పుడు విశ్వాసం గురించి మాట్లాడతారు. మీకు ఆ తేడా తెలిసిందా? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉండు, లెంట్ సీజన్ ఆచరించు, చర్చికి రా, కానుకలు ఇయ్యి, ఉపవాసాలు ఉండు, బాప్తీసం తీసుకో, ఇవన్నీ క్రియలు. అయితే సత్యమైన సేవకులు ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండు, లోబడే విశ్వాసము కలిగి ఉండు, పాపాల్ని విడిచిపెట్టే విశ్వాసం కలిగి ఉండు, అంతరంగములో పరిశుద్ధత కలిగి ఉండు అని మాత్రమే లోపటి సంగతులను గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇదే తేడా. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ములను ఎవడు భ్రమ పెట్టెను అంటున్నాడు. 2వ వచనంలో ఇది మాత్రమే మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏంటంటే యేసుక్రీస్తును సిలువ వేయబడినట్టుగా మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడాలి. అంటే యేసు ప్రభు ఏదో స్వస్థతలు చేసేవాడుగా మీరు ఊహించుకోవద్దు. మా ఇంట్లో ఒక గొర్రెల కాపరి ఫోటో ఉంది. అది యేసు ప్రభు కాదు. దానిలో ఉన్నది ఒక వ్యక్తి గొర్రెలను ఎత్తుకున్నట్టు, తన చుట్టూ గొర్రెలు ఉన్నట్టు. ఆయన యేసు ప్రభు కాదు, కానీ ఒక గొర్రెల కాపరి. పౌలు అన్నాడు, యేసు ప్రభుని మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఒక గొర్రెల కాపరి వలె గుర్తు చేసుకోకండి. ఒక స్వస్థతలు చేసేవాడుగా గుర్తు చేసుకోకండి. సముద్రం మీద ఆయన ఉన్నట్టు, తుఫాను చెలరేగినట్టు, ఆయన ఒక నిలువు కర్రను పట్టుకొని ఆ తుఫాను ఇలాగ ఆపినట్టు, ఇది కాదు దృశ్యం. దేన్ని గుర్తు చేసుకోమన్నాడు? సిలువ వేయబడినట్టుగా, సిలువ వేయబడిన వాడుగా మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడాలి. ప్రదర్శింపబడుట అంటే ఏంటి? చూపించబడాలి. సో సిలువలో వేలాడే యేసు ప్రభుని మనము చూడాలి, కానీ ఏవో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా మనము చూడకూడదు. ఆయనను గూర్చిన ప్రవచనము నెరవేరడానికి ఆయన అద్భుతాలు చేశాడే కానీ ఆయన వచ్చింది రోగులను బాగు చేయడానికి కాదు అని తెలుసుకోవాలి. అందుకనే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు విశ్వాసముతో వినుట. దేవుని ఆత్మ మీకు ఇవ్వబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందడానికి కారణం పాస్టర్ మీ మీద చేతులుంచడం వలన, లేకపోతే మీరేదో క్రియలు చేయడం వలన, లేక విశ్వాసముతో వినుట వలన అని అన్నాడు. అంటే క్రియలన్నీ ఒక ప్రక్కన ఉన్నాయి, విశ్వాసముతో వినడం అనేది మరో ప్రక్కన ఉన్నది. విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వినడం వల్ల దేవుని ఆత్మను మీరు పొందారు, కానీ పాస్టర్ వచ్చి మీ తల పట్టుకొని ఇలా రుబ్బడం వల్ల కాదు. నేను కూడా కిందకు వచ్చి మీ తల మీద చేసి ఇలా రుబ్బాను అనుకోండి, అదేదో పత్రం రుబ్బుతారు కదా, ఆ పిండి రుబ్బుతారు, అలా మిమ్మల్ని కాసేపు ఇలా అన్నాను అనుకోండి, మీకు కూడా మైక్ వచ్చేసి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి లబ 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 అష్ గ్లోరీ అంటారు. మీరు కూడా ఎవరినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఇలా ఊపేస్తే ఇలాగంటే నా మాటే మీరు అనేస్తారు కాసేపటికి. అది భక్తి కాదు. పాస్టర్ మీ మీద చేతులు వేయడం వల్ల ఆత్మ మీరు పొందరు. ఇట్ ఈస్ బై ఫెయిత్ యు గెట్ ది హోలీ స్పిరిట్. విశ్వాసం ద్వారానే ప్రభువా నీ ఆత్మ ద్వారా నన్ను సంధించు, నన్ను కడుగు అని ఎవరు ప్రార్థన చేస్తారో వారి హృదయంలోనికి దేవుడు తన ఆత్మను పంపుతాడు. అంతేగాని 40 రోజులు ఉపవాసం ఉండడం వల్ల కాదు, 40 రోజులు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవడం వల్ల కాదు,
లేక బాప్తిస్మము పొందడం వల్ల కాదు దేవుని ఆత్మ వచ్చేది. దేనివల్ల వస్తాడు? విశ్వాసము, వినడం. 2 కారణాల వల్ల. మనం ప్రసంగి 5:1-3 చూసాము. కానుకలు ఇచ్చుట ముఖ్యమా లేక వచ్చి వినుట ముఖ్యమా? వినుట ముఖ్యం. 3వ వచనంలో వారి తప్పు ఏంటంటే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత శరీరానుసారముగా పరిపూర్ణులవ్వాలని అనుకున్నారు. ప్రారంభము మంచిగా ఉండాలి, ముగింపు ఉత్తమమైందిగా ఉండాలి. కానీ వాళ్ళేమో ప్రారంభము ఉత్తమమైందిగా చూసుకొని ముగింపు బెస్ట్గా లేదు, కానీ వర్స్ట్గా ఉంది. వాళ్లకు దేవుని భక్తి అర్థం కాలేదు, అవివేకులుగా ఉన్నారు. 4వ వచనంలో వ్యర్థముగా కష్టాలు అనుభవించారా అంటే నేను చెప్పిన వాక్యం అంతా వ్యర్థమైపోయిందా అని. 2వ అధ్యాయంలో పేతురు తాను అన్యజనులతో భోజనం కూర్చున్నవాడు సడన్గా లేచిపోయాడు. దాన్ని పౌలు సరిచేస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు. 5వ వచనంలో ఆత్మను అనుగ్రహించి అద్భుతాలు చేయించినవాడు ధర్మశాస్త్ర క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా అని ఈ విషయాన్ని పౌలు అక్కడ వారితో చెప్తున్నాడు. మీరు భ్రమలో ఉండకండి, అవివేకులుగా ఉండకండి అని వారికి చెప్తున్నాడు. 6వ వచనం నుండి 11వ వచనం వరకు పౌలు అబ్రహాం అనే భక్తుణ్ణి చూపిస్తున్నాడు. ఏమని రాస్తుంది? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా, అతని విశ్వాసమే అతన్ని నీతిగా చేసింది. నీ క్రియలు నిన్ను నీతిమంతునిగా చేయవు, దేవుని ఆశీర్వాదానికి నిన్ను వారసునిగా చేయవు. నీ క్రియల వల్ల, నా క్రియల వల్ల ఎవరము పరలోక రాజ్యములో ప్రవేశించం. ఎందుకంటే నీతిమంతులుగా చేయబడుటయే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడాలంటే మన క్రియల వల్ల కాదు, మనలో ఉన్న విశ్వాసము వలననే దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. మీరు ప్రతి ఆదివారం క్రమంగా వస్తున్నారనుకోండి, క్రమంగా కానుకలు ఇస్తున్నారనుకోండి, చక్కగా ఆరాధన చేస్తున్నారనుకోండి, నేను అనుకుంటాను మీరు చాలా భక్తి గల వాళ్ళని. కానీ దేవుడు మీ క్రియలను మాత్రమే కాదు, ఎందుకు వస్తున్నారా అనేది చూస్తాడు దేవుడు. కొందరి విశ్వాసం ఎలా ఉంటుందంటే, నేను క్రమంగా ఆయన భక్తిని అనుసరిస్తే నాకు మేలు కలుగుద్ది అనుకుంటారు. వచ్చుట కంటే ముఖ్యము హృదయంలో ఉన్న విశ్వాసం ముఖ్యం. చాలామంది వస్తారు కానీ హృదయంలో విశ్వాసం ఉండకపోతుంది, ఇంకా వాళ్ళకి ప్రతిఫలం ఏమీ దొరకదు. కొందరు వచ్చి పాస్టర్ దృష్టిలో పడడానికి వస్తారు. కొందరు అంటే ఎందుకు? ఆయన చూసారా లేదా, ఆయన ప్రార్థన చేశారా లేదా, ఆయన దృష్టిలో నేను పడ్డానా లేదా, ఇది. కానీ మనం ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు, నేను రావడం వెనుక ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు. ఆయనను ఆరాధించడానికి వస్తున్నానా లేక ఆయన నామాన్ని ఉపయోగించుకొని మేళ్ళు పొందడానికి వస్తున్నానా అని మనం ఆలోచన చేయాలి. వాట్ ఈజ్ ది ఇంటెన్షన్ బిహైండ్ అవర్ అటెండెన్స్? వచ్చుటలో ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక ఆయన వాళ్ళ క్యాంపస్లో మీటింగ్ పెట్టించాడు. సేవకుల్ని 20 మందిని రమ్మన్నాడు. నేను 20 మంది సేవకులను తీసుకెళ్ళాం, మీటింగ్ పెట్టించాం, పాటలు పాడాం, వాక్యం చెప్పాం, అయిపోయింది. లాస్ట్లో వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు అతను. ఏమనంటే, ఈ దెబ్బతో శని వదిలిపోయిందండి అన్నాడు. ఏంటి అలా అన్నామన్నాను. అదే చాలామంది ఈ స్థలంలో కీడుందని చెప్పారండి, అందుకనే కొద్దిమంది పాస్టర్లకు భోజనం పెట్టి 4 పాటలు ఇక్కడ పాడిస్తే ఈ శని అంతా వదిలిపోద్దని చెప్పారండి, అందుకనే మిమ్మల్ని రప్పించాను, భోజనాలు పెట్టాను, పాటలు పాడారు, దేవుడు మాటలు చెప్పారు, అయిపోయింది. ఈ దెబ్బతో నేను అనుకున్న మొక్కుబడి తీరిపోయింది అనుకున్నాడు.
ఓరి దొంగ, ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను వచ్చి ఉండేవాడిని కాదు. నీలో విశ్వాసం లేదు, కానీ దేవుణ్ణి, ఆయన సేవకుల్ని నీ పాపాలు కప్పిపుచ్చుకోవడానికి వాడుకున్నావా? వాడికి బాప్తిస్మం లేదు, వాడికి ప్రభు బల్ల లేదు, వాడికి మారు మనసు లేదు, అబద్ధికుడు, దొంగ వ్యాపారం చేసి అవన్నీ కట్టుకున్నాడు. కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటే కష్టాలన్నీ పోతాయి అనుకొని నన్ను పిలిచాడు. నేను బాధపడ్డాను అతని దగ్గరికి వెళ్ళినందుకు. అతని ఉద్దేశం చూసారు ఎలా ఉందో. నాకు కూడా వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఈయనకి ఎంత విశ్వాసమో అనుకున్నారు, ఎందుకు? భోజనం పెట్టినందుకు. కానీ దేవుడు చూచినప్పుడు వీడు దొంగ, వీడి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీటింగ్ పెట్టించాడు, కీడంతా కొట్టుకుపోవడానికి పాటలు పాడించాడు. ఎవడో చెప్పారట భోజనాలు పెడితే చాలు కొట్టుకుపోద్దని. సరే, అలాంటి క్రియలు ప్రజలు చేస్తూ నాశనం అయిపోతున్నారు. అయితే మనం వచ్చినప్పుడు మన రాకడ పోకడ వల్ల దేవుని ఆశీర్వాదానికి వారసులం అవుతామని ఇప్పుడు అనుకోకూడదు. మన ఆలోచన విధానాన్ని బట్టి, మన హృదయ స్థితిని బట్టి దేవుని తీర్పులు ఆధారపడి ఉంటాయి, కానీ మన క్రియలను బట్టి ఎప్పుడు దేవుడు దీవించడు. అదే మనం చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతని నీతి. అంటే ఇంకోలా చెప్తాను, అబ్రహాము దేవుని వాక్యమును, దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, అదే అతని నీతి. నువ్వు వస్తున్నావు, వింటున్నావు, కానీ నమ్ముతున్నావా? మీరు నమ్మారంటే తప్పక అలా చేస్తారు. మీకు ప్రభు వాక్యం మీద నమ్మకం లేనప్పుడు మీరు ఆయన ఆజ్ఞలు గైకొనరు. ఒకవేళ నమ్మకం ఉంటే వెంటనే బాప్తిస్మం తీసుకుంటారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వాక్యమును అంగీకరించిన వారందరూ వెంటనే బాప్తిస్మము తీసుకున్నారు. ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకోవడం లేదంటే అర్థం ఏంటి? అతడు విన్నాడు కానీ ఆ మాటలను నమ్మడం లేదు, అందుకనే బాప్తిస్మము తీసుకోవడం లేదు. మన విశ్వాసం కూడా సరి అయింది అయితే మనం చెప్పినట్టు వింటాం. మనం చెప్పినట్టు వినడం లేదంటే మనము నమ్మలేదు. నమ్మితేనే కదా మనం ఏ పనైనా చేస్తాం. నేను పొరపాటున ఒక ఆటో ఎక్కాను. ఆటో అతను వెనక్కి చూస్తూ నడిపిస్తున్నాడు, వాహనాల మీదకి వెళ్ళిపోతున్నాడు, బాగా తాగి ఉన్నాడు. బాబు అర్జెంటుగా ఆపని ఆపట్లేదు, గట్టిగా వీపు మీద సరిచి ఆపమని చెప్పి నేను వెంటనే బాబు ఆయన దిగిపోయాను. ఎందుకంటే వాని డ్రైవింగ్ మీద నాకు నమ్మకం, అందుకని మధ్యలో దిగిపోయాను. సరే, నమ్మకం అంటే ఏంటో చెప్తున్నాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతని నీతి. నీవు వస్తున్నావు, వింటున్నావు, నువ్వు నమ్మావా? నమ్మడం అంటే అర్థం ఏంటి? ఆయన రమ్మన్నాడు, నేను వచ్చేస్తున్నానంతే. గుడ్డి నమ్మకం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన ఉన్న పాటును బయలుదేరిపోయాడు అంతే. అది నమ్మకం. వృద్ధాప్యం వచ్చి 100 సంవత్సరాలు వచ్చినా ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడని నమ్మాడంతే. తన వైపు చూస్తేనేమో 100 ఏళ్ళు. ఏమంటే 100 సంవత్సరాల ముసలికి పిల్లలు కలుగుతారా? 99 సంవత్సరాల శార గర్భం దాలుస్తుందా? అసలు చరిత్రలో ఎక్కడైనా ఉందా అలాంటిది? అతనికి శరీర బలము లేదు, కానీ హృదయమందు దేవుని మాట మీద విశ్వాసం ఉంది అంతే. విశ్వాసం ఉందని చూసారా? విశ్వాసం ఎంత గొప్పదో. అబ్రహాము కూడా కుమారుని బలిచ్చే అన్నాడు. అనగానే కొడుకుని కొండ మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టి బలిచ్చేశాడు. అరే, కుమారుని బలిస్తే నా సంతానం ఇసుక రేణువుల వలె అవుతుందన్నాడు. ఇతన్ని చంపేస్తే ఇక నాకు మనవలు ఎలా పుడతారు అని ఆలోచన చేయలేదు. ఆయన చెప్పాడు, నేను చేసేస్తానంతే, ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడు. దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఫెయిత్ ఈజ్. అదే విశ్వాసం అంటే. మీలో ఉందా విశ్వాసం? మీ హిమోగ్లోబిన్ HB అంటారే, రక్తము
ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి మెరిట్స్ ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, కానీ మీ విశ్వాసము ఏ మోతాదులో ఉన్నదో తెలుసుకోవడానికి మరి ఏ టెస్టులు లేవు, కానీ మీకే తెలియాలి. మీరు లోబడితే మీలో విశ్వాసం ఉన్నట్టు గుర్తు, మీరు నటిస్తుంటే మీలో విశ్వాసము లేనట్టు గుర్తు. మీలో విశ్వాసం ఉన్నదా? ఉంటే మీరు భయపడరు. మీలో విశ్వాసం ఉంటే మీరెప్పుడు వెనుకంజ వేయరు. మీలో విశ్వాసం ఉంటే మీకు నిరుత్సాహము రాదు. 100 సంవత్సరాలు ఉన్నా కూడా రాదు. అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చినా కూడా హీ స్టిల్ ట్రస్టెడ్ గాడ్. సంతానం కోసం తాను దేవుని మీద నమ్మకం ఉంచాడు. గనుకనే ఆ వయసులో తాను సంతానం పొందడానికి బలము పొందాడు. 7వ వచనంలో అబ్రహాము వలె కొందరు దేవుని నమ్ముతారో లేక విశ్వాసం ఉంచుదరో వారందరూ అబ్రహాము కుమారులుగా ఎంచబడతారని చెప్పాడు. అబ్రహాముకున్న విశ్వాసం మనలో ఉంటేనే మనము అబ్రహాము కుమారులు అవుతాము. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఏమని ఆశీర్వదించాడంటే, నీ మూలముగా నిన్ను బట్టి నీ సంతానములో నుండి వచ్చిన వారిని, నీ వలె నమ్మిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నీ వలె విధేయత చూపితే వాళ్ళందరూ అబ్రహాము కుమారులే, ఆత్మీయమైన కుమారులే. వారే అబ్రహాముకు కుమారులుగా ఎంచబడతారు. అబ్రహాము కుమారులు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని రాసింది ప్రభు చెప్పాడు, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. సో మనం కూడా లాజరు వంటి విశ్వాసము కలిగి ఉంటే లాజరు వెళ్ళినట్టు అబ్రహాము ఉండు చోటుకు మనం కూడా వెళతాం. అబ్రహాము పరదైసులో ఉంటే మనము ఆయన ఉన్న స్థలానికి వెళ్ళాలంటే అబ్రహాం అనే పేరు పెట్టుకుంటే వెళ్ళము. అబ్రహాము వంటి విశ్వాసము కలిగి ఉంటేనే వెళతాం. అబ్రహాము పిలవగానే వచ్చాడు. మరి మీరు వస్తున్నారా? మీరు అడుగుతారు, ఎంత దూరం? కారులో ఖాళీ ఉంటుందా? ఒకవేళ బాప్తీసం తీసేసుకున్నాను అనుకో, మా అమ్మాయికి పెళ్ళి ఎలా చేయాలి? అంటే ఈ ప్రశ్నలన్నీ అబ్రహాము అడగలేదు. నేను నీకు చూపించబో దేశమునకు రా అని పిలిచాడు. వెంటనే బయలుదేరి వచ్చేసాడు. ఏ దేశం అనడా? మనమైతే మొత్తం పట్టా రాయించుకుంటేనే బయలుదేరుతాం. మనమైతే ఎంత దూరం చెప్పు, ఎన్ని సంవత్సరాలు పడుద్దో చెప్పు, అక్కడ భూసార పరీక్ష చేసి విత్తనం వేస్తే ఫలిస్తుందో లేదో చూచాక వస్తాను చెప్పు అంటాం మనం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మడమే విశ్వాసం. నన్ను చాలామంది అన్నారు, మా ఇంటి వాళ్ళే అన్నారు, మా అమ్మాయి అంది, డాడీ దేవుణ్ణి నమ్మొచ్చు కానీ మరీ అంత రిస్క్ తీసుకోకూడదు డాడీ అంది. రిస్క్ తీసుకోవడం అంటే ఉన్నయన్నీ అవజేసేయడం, ఆశ్చర్యకార్యం కోసం చూడడం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇదెక్కడ విశ్వాసం అయ్యా? భవిష్యత్తు గురించి ఏమీ దాచుకోకుండా గాల్లో దీపం పెట్టి దేవా అనడం తప్పు కదా అని అనిపిస్తుంది. అయినా ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసం అంటే రేపు ఏమవుద్దో అని భయపడకుండా దేవుడు ఉన్నాడు, ఆయన్ని నేను నమ్మాను, ఆయన మాటను నమ్మాను, ఆయన వాగ్దానాన్ని నమ్మాను, ఏం పర్వాలేదు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని అనుకోవడం. యెహోవా ఈరే అనే మాటను అబ్రహాం ఎప్పుడు పలికాడో తెలుసా? నాయనా, తండ్రి, బలి ఇవ్వడానికి మనం వెళ్తున్నాం కదా, పని వాళ్ళని కిందే ఉంచేసావు, అగ్గి ఉంది, కట్టెలున్నాయి, బలి ఇవ్వడానికి కత్తి కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది? అది చాలా బాధాకరమైన ప్రశ్న. అబ్రహాము, నువ్వేరా బలి పశువు, నా కర్మరా బాబు, దేవుడు
చూడలేక నిన్ను చంపేమన్నాడు. ఏం చేస్తావు నా కర్మ అని అనలేదు. ఏమన్నాడు? నిన్నే అని కూడా అనలేదు. అప్పుడు ఏం కావాలో దేవుడు చూసుకుంటాడు. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్! ఎంత గొప్ప నమ్మకమో! మీ అందరిలో అది ఉండాలని నా ఆశ. నో మ్యాటర్ వాట్, ఎంత గొప్ప పని అయినా, పెండ్లైనా, ఇల్లు కట్టడం అయినా, అనారోగ్యాన్ని ఎదుర్కోవడం అయినా, కొండ మీదకి ఎక్కాలి కదా, మనం కట్టెలు పేర్చాలి కదా, ఇంకా టైం ఉంది కదా. అప్పుడు ఆయన కార్యం కోసం ఆయన చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎంత కావాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. సో పైకి వెళ్ళారు, కట్టెలు పేర్చేశారు. అబ్రహాము కుమారుడితో అన్నాడు, బలి పశువు ఎవరు లేరు కనుక నువ్వే ఆ స్థానంలో బలి అవ్వాలి అని వెంటనే చేతులు పట్టుకున్నాడు, పారిపోతాడేమో అని. కానీ ఇస్సాకు అలాగే చేతులు వెనక్కి ఎరగడితే అలాగే నిలబడ్డాడు. కాళ్ళు కట్టేశాడు. ఎందుకంటే శిరస్సు ఛేదించినప్పుడు కొట్టుకుని కింద పడిపోకుండా కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఒక ప్రార్థన చేస్తుంటాడు, దేవా నువ్వు ఇచ్చావు, మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తున్నాను. మరి అబ్రహామా, నీ సంతానాన్ని ఇసుక రేణువు వలె చేస్తానన్నాను. మరి ఉన్నది ఒకే కుమారుడు, ఉన్నవాడిని చంపేస్తే సంతానం ఎలా అభివృద్ధి అవుద్ది అనే అనుమానం నీకు లేదా అని అంటే, అబ్రహాము నువ్వుండగా నాకే అనుమానం, అవసరమైతే తల ఈ మొండెము నుండి విడిపోగానే మళ్ళా నువ్వు కలిపేయగలవు. నిండు వృద్ధాప్యములో ఉన్న నాకు కుమారుని ఇవ్వగలిగిన నీవు చనిపోయిన వాడిని మళ్ళా బ్రతికించలేవా? లేకపోతే ఇంకో కుమారుణ్ణి ఇస్తావు? నీ ఇష్టం, నువ్వు ఇమ్మన్నావు ఇచ్చేస్తున్నాను, నీ మాట నమ్ముతున్నాను అంతే అని ఆ బిడ్డను చంపడానికి కత్తి ఎత్తాడు. లాస్ట్ క్షణం వరకు అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఇంకా కత్తి క్షణంలో పడిపోద్దనగా అబ్రహాము ఆగు అన్నాడు. నాకు భయం ఏంటంటే ఒకళ్ళు కత్తి వేసేసాడు అనుకోండి, ఏమవుద్ది మళ్ళీ కలిసిపోంటాడు. అంతగా ఈ చెవి తెగ నరికాడు. శిష్యుల్లో ఒకడు మరి ప్రభు అయిన చెవిని తీసుకెళ్ళి పెట్టగానే మళ్ళీ అతుక్కుపోయింది, లాగితే రాకుండా. విశ్వాసం అంటే అది. ఆయన అడిగాడు, నేను ఇచ్చేస్తానంతే. 2 కాసులే ఉన్నాయి, ఉన్నది ఇచ్చేసింది. నాకు తెలుసు దేవుడు ఆ విధవరాల్ని పోషించి ఉంటాడు జీవితకాలం అంతా. ఎందుకంటే తాను దేవుని ఆజ్ఞను గైకున్నది గనుక ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించాడు. నీలో విశ్వాసం ఉన్నట్టు గుర్తు, ఆయన మాటను అందరి మాట కంటే ఉన్నతంగా అనుకుంటావు నీవు. ఏమైపోయినా సరే ఆయన చెప్పాడు నేను చేస్తానంతే. గుడ్డిగా నమ్మేసేయడమే, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండడమే, వరి అవ్వకుండా ఉండడమే. ఆయన చెప్పాడు నా రాజ్యమును నీతిని ముందు వెతుకు, అప్పుడు ఏం కావాలో ఇస్తానన్నాడు. నేను ఆయన నీతిని వెతుకుతాను, ఆయన రాజ్యాన్ని వెతుకుతాను, నాకేం కావాలో ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే అనుకోవాలి రోజుకొకసారి అయినా. చెప్పండి, ఏమనుకోవాలి అంటే ఏంటి? దేవుడే చూసుకుంటాడు. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే ఆయన ఇచ్చువాడు. ఎప్పటికీ ఏం కావాలో ఆయనే ఇస్తాడు. ఇవ్వలేదనుకోండి దేవునికి స్తోత్రం, ఆలస్యమైందనుకోండి దేవునికి స్తోత్రం. మనకు మన గురించి తెలిసిన దానికంటే దేవునికి మన గురించి ఇంకా ఎక్కువ తెలుసు. అబ్రహాము దేవుని నమ్మెను అంటే అర్థం ఏంటంటే ఆయన మాటను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మన నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, దేవుడిచ్చు నీతి అంటే ఆయన మాటను నమ్మడం వల్ల దేవుడు ఆ నీతి మనకు. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు. అన్యజనులు అంటే ఏ వాగ్దానము నిబంధన లేనివారు, వారిని ఆయన నీతిమంతులుగా. అంటే నీవు ఒక చర్చి కట్టించలేకపోయినా, నీ తాత ముత్తాతలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి వారు ఎవరూ లేకపోయినా, నీకు పాటలు పాడే గొంతు లేకపోయినా, కానుకలు ఇవ్వగలిగే డబ్బు లేకపోయినా, వాక్యం చెప్పగలిగే
వాక్చాతుర్యము లేకపోయినా, పుట్టుకతో పాపివైనా, ఈ క్షణం వరకు పాపివైనా, నీలో వచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. దేవుడు ఒక పాపిని నీతిమంతునిగా చేయడం ఎంత ఈజీ అయిందో. వాళ్ళందరూ గుళ్ళు కొట్టించుకుంటున్నారు, తీర్థయాత్రలకు వెళుతున్నారు, ఆ కొండ చర్యలు విడిగి పడుతున్నాయని తెలుసుండి కూడా ప్రాణం తెగించి వెళ్తున్నారు. అయినా వారి పాపాలు క్షమాపణ పొందడం లేదు. అయితే మనము కేవలము విశ్వాసం ఉంచడం వలన మన పాపములను ఆయన ఉచితముగా క్షమించి నీతిమంతులుగా చేసి తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఎంత సులువో, ఎంత ఈజీనో. కానీ లోపల ఉండాల్సిన విశ్వాసము అది నిజమైన విశ్వాసమై ఉండాలి, లోబడే విశ్వాసమై ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచి దేవుణ్ణి తృప్తిపరిచే విశ్వాసమై ఉండాలి. ఒకవేళ మీ విశ్వాసాన్ని తెచ్చి ట్రేలో పెట్టారనుకోండి, దేవుని ముందు టెస్ట్కి, దేవుడు ఆమోదించడానికి యోగ్యంగా ఉందా? నువ్వు వచ్చావు సంతోషమే, ఈ రావడం అనే క్రియ వెనుక ఉన్న ఉద్దేశము ఏంటి? నువ్వు వచ్చినట్టు నేను చూస్తాను, కానీ ఎందుకు వచ్చావో అనేది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అంటే రావడం కంటే వచ్చుట వెనుక ఉన్న ఉద్దేశము గొప్పది. నీవు వచ్చినందుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. నీవు ఏ ఉద్దేశంతో వచ్చావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక విశ్వాసం ఒకటే పాపులను నీతిమంతులుగా తీరుస్తుంది. సువార్త అంటే నీ యందు నిన్ను బట్టి అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు. అంటే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని ఎవరెవరు కలిగి ఉంటారో వారు ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాము వెళ్ళిన చోటికి వెళతారు, కానీ క్రియలను బట్టి కాదు. ఒకతను జీవితకాలం అంతా చర్చికి వస్తూ ఉండొచ్చు, కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసము అతనిలో లేకపోవచ్చు. ఇలాంటి బాపత ఎక్కువ ఉంటారు. 9వ వచనంలో విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. దేవుని ఆశీర్వాదం ఏంటో చెప్పనా? నీతిమంతులుగా తీర్చబడమే. అదేనే ఇంకేమైనా కావాలా మీకు? నీతిమంతులుగా తీర్చబడిన వారే నీతిమంతులుండు రాజ్యములో ప్రవేశిస్తారు. సో ఆశీర్వాదం అంటే రోగాలు పోవడం కాదు, ఆశీర్వాదం అంటే బిల్డింగ్ కట్టుకోవడం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే పాపులైన మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుటే. దానికోసం ఆయన కోరినట్లు విశ్వాసం మన హృదయంలో కలిగి ఉండాలి. ధర్మశాస్త్ర సంబంధులు శాపములకు లోనై ఉన్నారు. కొన్ని వాక్యాలు చెప్తాను చూడండి. 4వ అధ్యాయం రోమాపత్రిక 11-12 వచనాలు. సున్నతి లేకపోయినా నమ్మిన వారందరికీ అబ్రహాము తండ్రి అయ్యాడట. అంటే అబ్రహాము సున్నతి పొందకముందే అతడు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక డిస్కషన్ ఉంది. ఏంటంటే సున్నతి యూదులకు, మనకు బాప్తిస్మము ఒక గుర్తు. బాప్తిస్మం తీసుకోవడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతామా, లేక నీతిమంతులముగా తీర్చబడినట్టు గుర్తుగా మనం బాప్తిస్మం తీసుకుంటామా? తీర్చబడినందుకు బాప్తిస్మం తీసుకుంటాం. అది విశ్వాసం. కొందరు అనుకుంటారు, నేను హుండీలో చందా వేసాను, దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటారు. నా 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 నేను ముంచబడిన బాప్తిస్మం తీసుకుని, ఇంతకుముందు తెలియక చిలకరింపు ఇచ్చారు, ఇప్పుడు ముంచబడిన బాప్తిస్మం అయ్యగారి చేత తీసుకున్నాను, ఎంత ధన్యునో. నో 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 నువ్వు ఎంత పెద్ద అయ్యగారితో బాప్తిస్మం తీసుకున్నా నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. హృదయములో విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే ఆయన ఆజ్ఞకు లోబడే విశ్వాసము, పాపమును అసహించుకునే విశ్వాసం, క్రీస్తును నీ జీవితంలో రాజుగా అభిషేకించే విశ్వాసం.
అది ఉండి తీసుకుంటే ప్రయోజనం, కానీ అది లేకుండా తీసుకుంటే ప్రయోజనం ఉండదు. బాప్తిస్మం తీసుకోవడం వల్ల కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలననే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 8-9 వచనాల్లో అబ్రహాము విశ్వాసం అంటే ఇదే. పిలవగానే వచ్చాడు, అదే అతని విధేయత. కనుక అబ్రహాము విశ్వాసం ఏంటంటే పిలవగానే వచ్చాడు. ఇదిగో తిడుతున్నారే, ఆలస్యంగా వస్తే మనం త్వరగా వెళ్దాం అనుకోవడం మంచిదా, లేక ఏంటి నేను అలా చేయకూడదు, ఈ వారం నుంచి నేను క్రమంగా వచ్చేస్తాను అని అనుకోవడం మంచిదా? నేనేమైనా అనుకుంటానని రావడం అది విశ్వాసం కాదు. దేవుడు సన్నిధి, నేను సేవ చేస్తాను ఆయన మందిరంలో, దేవుడు నన్ను చూడాలి, ఆయన ఆజ్ఞకు నేను లోబడాలని మనుషుల దృష్టిలో కాకుండా దేవుడి దృష్టిలో మనము ఆయన కోరినట్లు జీవించడమే విశ్వాసం. మీ విశ్వాసం గురించి మీరు దేవుడికి చెప్పుకోండి. నా విశ్వాసం గురించి నేను చెప్పుకుంటాను. ఆయన మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు వచ్చేవాడిని దీవించడు, నీవు ఏమనుకుంటున్నావో అనే దాన్ని బట్టి దీవిస్తాడు. సో రావడం కంటే ముఖ్యం వచ్చుట వెనక ఉన్న నీ ఉద్దేశము. అదే హెబ్రీ 11:8-9 అబ్రహాము గురించి చెప్తున్నాడు. పిలవగానే వచ్చేసాడు. ఫిలిప్పీ 3:9 ధర్మశాస్త్రము వలన నా నీతి వలన కాక విశ్వాసము వలనైన నీతి అనగా ఆయన ఇచ్చు నీతిని మనం కలిగి ఆయన ముందు అగపడాలట. ఇక్కడ 2 నీతులు ఉన్నాయి. ఒకటేమో దేవుడిచ్చు నీతి, ఇంకొకటేమో నా నీతి. నీతి అంటే నేను అనుకునే నీతి. ఇంకొకటేమో ఆయన చెప్పినట్టు చేస్తే వచ్చే నీతి. ఏ నీతి గొప్పది? మనం అనుకునే నీతి గొప్పదా, ఆయన చెప్పినట్లు చేస్తే వచ్చే నీతి గొప్పదా? నీతి అంటే అదే. అంటే మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో చేయబడాలి అంటే మనం అనుకున్నట్టు కాదు, ఆయన చెప్పినట్టు చేయాలి. ఇంకా అక్కడ ఉన్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రము వలన వచ్చే విశ్వాసము అనే నీతి ఒకటి, విశ్వాసము వలన వచ్చే నీతి ఒకటి. ఇంతకీ ద్వితీయోపదేశకాండము 27-26లో ఉన్న వాక్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడట. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే స్థిరపరచరో వారు శాపగ్రస్తులు. అంటే ధర్మశాస్త్ర నీతి అంటే ఏంటంటే ఆజ్ఞలన్నీ గైకొనడం. ఇక్కడున్న ఆర్గ్యుమెంట్ ఏంటో మీకు చెప్తాను, వినండి. ఏంటంటే దేవుడు అన్నాడు శనివారం మీరు ఏ బరువు ఎత్తొద్దు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఏ పనికి వెళ్ళొద్దు, తట్ట మోయొద్దు, సిమెంట్ మోయొద్దు, ఆ రోజు నాకు ఇచ్చేసేయండి, బరువులు మోయొద్దు, ఏ కూలి పనికి వెళ్ళి ఏ పని చేయొద్దు, ఆ రోజు నాకు కేటాయించేయండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా నా మాటను జబదాడి బరువు మోసారనుకోండి, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయాలి, ఇదే మీకు శిక్ష. అంటే వాళ్ళు భయపడైనా వింటారనే ఉద్దేశంతో దేవుడు అంత కఠినంగా చెప్పాడు. అయితే వాళ్ళకి చిన్న లేగదూడ ఉంది. శనివారం ఉదయం ఆ పాలు తాగి ఆ దూడ గంతులేస్తూ అక్కడున్న ఒక గోతులో పడిపోయింది. ఆ గొయ్యి తవ్వారు, ఎందుకు? నీళ్ల కోసమని గొయ్యి తవ్వారు ఆ పల్లి గ్రామంలో పూర్వదినాల్లో. ఇప్పుడు ఆ లేగదూడ ఆ నీళ్లలో పడిపోయింది, ఇక అది ఇంకో కూరుకుపోయేలా ఉంది. ధర్మశాస్త్రం ఏమంటుంది? ఏ బరువు నువ్వు మోయకూడదు. కానీ పరిస్థితి చూస్తేనేమో తాను ఆ గోతులో దిగి ఆ లేగదూడను పైకి ఎత్తకపోతే అదేమైపోద్ది? చచ్చిపోద్ది. అది చచ్చిపోతే ఆవు పాలు ఇవ్వదు, నష్టం వస్తుంది. చాలా దానికి లింక్డ్ నష్టాలు చాలా ఉన్నాయి. కనుక ఇప్పుడు దేవా బరువు మోయొద్దన్నావు, నీ ఉద్దేశం పనికి వెళ్ళొద్దన్నావు. అయితే నేను పనికి వెళ్ళడం లేదు, ఈ పడిపోయిన దూడను పైకెత్తి
ఆ బురద అంతా కడిగేసి నేను చర్చికి వచ్చేస్తాను అనుకుంటే దేవుడు అర్థం చేసుకోడా? దూడ ఎంత బరువు ఉంటుందో తెలుసా నీకు? 20 కేజీలు ఉంటుందేమో తెలుసా నీకు? నువ్వెందుకు? తట్టెత్తితేనే 5 కేజీలు, కానీ దూడ 20 కేజీలు. నువ్వు తట్ట కాదు, దూడను ఎందుకు లేపావు? నీకు మరణ శిక్ష రాళ్ళతో చంపేయండి అంటాడు దేవుడు. ఆయన అర్థం చేసుకోగలడు. అంటే మనము ఆయన ఆజ్ఞను ధిక్కరించడానికి మనం పడిపోయిన దూడను పైకి లేపామా, లేక ఒక నశించిపోయే ఒక జంతువును ప్రేమించి దాన్ని పైకి తీసామా? అది ఆయన చూస్తాడు. శనివారమే ఏ బరువు ఎత్తకూడదు, కానీ ఆ బిడ్డను ఎత్తడం తప్ప కాదు. అదే ఇప్పుడు విశ్వాసం అనేది నీ హృదయంలో ఎలా ఉందో దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఏ బరువు అయితే నాకు అనవసరం, ఎత్తావా లేదా అంటే ధర్మశాస్త్రం ఏమంటుందంటే నీవు బరువు ఎత్తావు కనుక నువ్వు చావాలంతే. ఏ బరువు నాకు అనవసరం, ఈవేళ ఏ బరువు దూడ చచ్చిపోతే నీకెందుకయ్యా, బరువు ఎత్తడానికి మానే అంతే అని ధర్మశాస్త్రం అంటుంది. ప్రభు అన్నాడు, ఆ శిక్షను నేను భరిస్తాను. నీ మనసు నాకు తెలుసు, నీ మనసులో నాకు చాలా విలువ ఉంది, కానీ పరిస్థితిని బట్టి రాలేకపోయావు. నాకు తెలుసమ్మా నీ పరిస్థితి, నేను క్షమిస్తానులే అనేది దేవుని మాట. పాపము వలన వచ్చు జీతము మరణము, అయినా దేవుని కృపావరము యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవము. ధర్మశాస్త్రం ఏమంటుందంటే నీవు శనివారం బరువు ఎత్తావు కనుక చావు అంటుంది. దేవుడు ఏమన్నాడంటే ఈ చావును యేసుక్రీస్తు భరించాడు గనుక నీకు నిత్య జీవము. ధర్మశాస్త్రం ఏమో మరణం అంటుంది, దేవుడేమో యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము అంటుంది. మనం ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మన మనస్సులో ఎలాంటి నమ్మకం ఉన్నదో అనేదే ముఖ్యం. ఒక ఉదాహరణ చెప్పాను. చర్చికి ఒక సంఘ పెద్ద లేట్గా వచ్చారట. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారు, ఏమయ్యా సంఘ పెద్దవు నువ్వే ఆలస్యంగా వస్తే ఎలా అని అడిగారట. అసలు ఎందుకు లేట్ అయింది చెప్పు, లాస్ట్లో ఎందుకు వచ్చావు అంటే అతడు అన్నారట, అయ్యా నేను సమయానికి రావడానికే బయలుదేరాను, ఈలోగా ఒక ముసలతను రోడ్డు మీద పడిపోయి కొట్టుకుంటున్నాడు, ఫిట్స్ వచ్చాయి, అతను చచ్చిపోయేలా ఉన్నాడని అతను పట్టుకొని ఆటోలో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాళ్ళ కుటుంబీకులకు అప్పగించి సెలైన్ ఎక్కించి మందులు ఇచ్చి వచ్చేటప్పటికి ఇంత లేట్ అయిందండి అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, వీళ్ళందరూ తీయని రాగాలు తీసి చక్కగా స్తుతించారు, కానీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞను వాళ్ళు ఎప్పుడు జీవితంలో గైకొనలేదు. వీళ్ళు వచ్చి ఆరాధించిన దానికంటే నీవు రాకపోయినా ఆజ్ఞను గైకొన్నావు, దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు వెళ్ళని చెప్పాడట. వీళ్ళందరూ ఏమంటున్నారు, చర్చికి వచ్చాడేంటి, కానుకలు ఇచ్చాడేంటి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చర్చికి వచ్చారు, కానుక ఇచ్చారు, కానీ ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి మొక్కుబడిగా ఏదో పడేశారు. వచ్చాం కదా అంటున్నారు అనమాట. అతడు రాలేకపోయినా హృదయమందు విశ్వాసం ఉంది. అతనిలో విశ్వాసం ఉన్నట్టు గుర్తు ఏమి నేర్చుకున్నాడో అది బయట తాను ప్రదర్శించాడు, చేశాడు. అది దేవుడు మెచ్చుకునేది. అలా అని చర్చికి రావడం మానేసి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళందరూ లేపమని చెప్పట్లేదు నేను. సమయం వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రేమ క్రియల్లో చూపించాలి. విశ్వాసము నీవు ఏమనుకుంటున్నావో అది ముఖ్యం. కానీ 10వ వచనం చూడండి, మన భాగంలో ధర్మశాస్త్రము విధించిన క్రియలు అంటే సున్నతి, ఉపవాసాలు, బలులు, నైవేద్యాలు, కానుకలు, ఇవి చేసేవారు క్రియ సంబంధులు, వారు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చేయుట యందు నిలకడగా ఉండని వాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే ఆదివారం రానివాడు శాపగ్రస్తుడని దేవుడు చెప్పాడు అనుకోండి. ఒకవేళ మనము ఏదో అర్జెంటు పని తగిలి రాలేకపోయామనుకోండి, మనకు శాపమా? అంటే ఈ క్రియలు చేయనంత మాత్రాన
మనము శాపగ్రస్తులముగా చేయబడము. 11వ వచనం చూడండి. ధర్మశాస్త్ర క్రియ చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్ర క్రియ అంటే క్రమంగా వస్తున్నాను కదా అనేది. ప్రజల ఎదుట ఒకవేళ మనము నీతిమంతులుగా చేయబడతామేమో కానీ విశ్వాసము వలన మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. యుఎస్ కాన్సులేట్ అని ఉంది. అమెరికా వెళ్ళడానికి యోగ్యులో కాదో చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళనిస్తేనే అమెరికా వెళ్ళనిస్తారు. వాళ్ళు చూస్తారు, ఒక వ్యక్తిని ప్రశ్నలు అడుగుతారు నిలబెట్టి, ఎందుకు వెళ్తున్నావు అమెరికా, అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావా, అక్కడే ఉండిపోతావా అని వాళ్ళు నిలువున పరీక్ష చేస్తారు. మనము యోగ్యులుగా ఉన్నామో లేదో అడుగుతారు. మనం చెత్త సమాధానాలు చెప్పినా, మనం అయోగ్యులుగా ఉన్నట్టు వాళ్ళకి అర్థమైపోయినా సారీ వెళ్ళిపో అని పంపించేస్తారు. కానీ వాళ్ళ ఆమోద ముద్ర వేస్తే 10 సంవత్సరాలకి ఏళ్తూ వస్తూ రావచ్చు. ఒక్కోసారి స్టాంపు 10 సంవత్సరాలకు వేసేస్తారు. కానీ వచ్చిన 100 మందిలో ఒక 15-20 మందికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. మిగతా 80 మందిని వెనక్కి పంపేస్తారు. ఒక అమెరికా వెళ్ళడానికే అమెరికా కాన్సులేట్లో వాళ్ళు చూచి ముద్ర వేస్తారే. మనము నీతిమంతులముగా తీర్చబడి తండ్రి రాజ్యములో మనం ప్రవేశించాలంటే దేవుడు కూడా మనల్ని అర్హులుగా ఎంచాలి. ఇప్పుడు ఉన్నట్టుగా మనం నిలబడ్డామనుకోండి దేవుని ముందు, మన అంతరంగము ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది. యాక్షన్స్ కాదు సుమి. మీ యాక్షన్లు చూచి మన ప్రక్కవారు అమ్మో వీళ్ళు దేవుడు బిడ్డలేమో అనుకోవచ్చేమో, కానీ దేవుడు వాటిని మాత్రమే చూడడు. మన అంతరంగములో మన ఉద్దేశాలు, మన తలంపులు ఆయన చూస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది ఆయన అని అనుకుంటున్నామా, లేక ప్రజలు ప్రతిఫలం ఇచ్చేవారిని వారి కోసం నటిస్తున్నామా? అయితే కొందరు ఎవరో వస్తున్నారు అనగానే తండ్రి నాయనా ప్రభా తండ్రి స్తోత్రుడైనా తండ్రి వెళ్ళిపోయిందా లేచిపోతారు. సరే, ఉద్దేశం ఎలా ఉంటుందో. మనుషుల కోసం నీవు మోకరించావా? మనుషులు చూచి నీ గురించి యోగ్యంగా ప్రార్థన చేస్తారని నీవు ఒకవేళ నటిస్తున్నావా భక్తిని? అయితే నువ్వు అనుకున్నావా నాకు తెలిసిలే ఏం చేయాలని? నీ నీతి కాదు, నీ ఆలోచన కాదు, నీ ఐడియాస్ కాదు, పాస్టర్ ఆమోదం కాదు, దేవుడు ఆమోదించాలి. ఎవరు చెప్పండి? దేవుడు సంతోషించాలి. ఆయన నీతి మనం ధరించుకోవాలి కానీ మన నీతి కాదు. ఆదాము అవ్వలు తాము కుట్టుకున్న ఆకులతో కప్పుకున్నారు, అవి ఎండిపోయి ఊడిపోతాయి. కానీ దేవుడిచ్చిన వస్త్రం, తోలుతో చేసిన వస్త్రం, అది ఎండిపోయేది కాదు, అది నిత్యము మన దిగంబరత్వాన్ని కప్పుతుంది. కనుక మన ఐడియాలు కాదు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేత అంగీకరింపబడాలని, ఆయన చేత ఆమోదింపబడాలని మనం కోరదాం. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ క్రియలు కాదు, నీ హృదయంలో ఉన్న నమ్మకం. తండ్రివైన మా దేవా, మీరు అనుగ్రహించిన నీ సన్నిధి కొరకు, నీ వాక్యం కొరకు స్తోత్రాలు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు కానీ నీవు హృదయ అంతరంగాన్ని చూస్తావని ఒక సత్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అబ్రహాము 3 విషయాల్లో నీతిపరుడని తీర్పు పొందాడు. పిలవగానే వచ్చాడు, కుమారుని బలిమ్మంటే ఇచ్చేశాడు. పెద్ద వయసులో కూడా సంతానము కలుగుద్దని నమ్మాడు. నాయనా, పరిస్థితులు మాకు భిన్నంగా ఉన్నా, ఇది ఎలా జరుగుద్దని అనుకున్నా, మేము గుడ్డిగా మీ మీద ఆధారపడి జీవించాలని కోరారు. అలాంటి విశ్వాసం మా అందరి హృదయంలో తండ్రి మీరు దయచేయండి. మనుషులను తృప్తిపరిచేవారుగా మేము ఉండక, కేవలము నిన్ను మాత్రమే తృప్తిపరిచేవారుగా, నీ ఆమోదాన్ని మాత్రమే కోరుకునే విశ్వాసం మా అందరి హృదయాల్లో దయచేయండి.
మీరు మా క్రియలను మాత్రమే కాదు, మా క్రియల వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూచేవాడు అనే గొప్ప గ్రహింపు మా అందరికీ దయచేయండి. ఆనాడు అబ్రహామును తన విశ్వాసమును బట్టి మాత్రమే నీతిమంతుడుగా ఎలా తీర్చి ఆశీర్వదించావో, ఈనాడు మా హృదయ స్థితిని బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాయేమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవాయేమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవాయేమని నిన్ను పొగడగలను. శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవాయేమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవాయేమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు, మరణ వేదనలో మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవాయేమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవాయేమని నిన్ను పొగడగలను.
లోకాశలతో చెడు తలంపులతో మలినమైన నన్ను ద్వేషభావముతో స్వార్థ బుద్ధితో వ్యసన పడి తిని నేను మార్చినావు నీ వాక్యము ద్వారా నింపినావు ఆత్మతో నన్ను తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే నే జీవింతు నీ మహిమ కొరకే దేవా ఏమని నిన్ను పొగడగలను నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందును లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్ ఇంకా నీ కొరకే జీవింతు నీలలో దేవా ఏమని నిన్ను పొగడగలను నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందున్ లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్ ఇంకా నీ కొరకే జీవింతు నీలలో దేవా ఏమని నిన్ను పొగడగలను. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177233. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.